హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజన్. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. గెస్ట్ కంటే ముందు నాకు మంచి బ్రదర్ అన్నమాట. సో టిక్టాక్లో ఉన్నప్పుడు లక్షల్లో ఫాలోవర్స్ ఉండే, లక్షల్లో షేర్స్ అవుతుండే, మంచి గ్యాంగ్ మెయింటైన్ చేస్తుండే. అంటే సెటిల్మెంట్లోకి వెళ్ళిపోతుండే. ఆ గ్యాంగ్తో పాటు ఎక్కడ అంటే గొడవలంటే ఫస్ట్ ఉంటుండే అనమాట. సో నా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ట్రెండింగ్లో ఉన్నాడు. సో ఇప్పుడు కూడా అలాంటి గ్యాంగే మెయింటైన్ చేస్తుండే, మళ్ళీ సెటిల్మెంట్లోకి వెళ్తుండే అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు చేసే వీడియోలు ఎట్లున్నాయంటే మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి, అమ్మ నాన్న గురించి, బ్రదర్ సిస్టర్ గురించి, డబ్బు గురించి చేస్తున్నాడు. సో తను ఎవరో కాదు, సో మై లవ్లీ బ్రదర్ గణేష్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నా. నువ్వు ఎట్లున్నావు? చాలా హ్యాపీ నేను ఇట్లా చూస్తున్నందుకు. నేను కూడా చాలా హ్యాపీ అన్న. ఎప్పుడో 4 years కింద కలిసిన, మళ్ళీ ఈరోజు. ఏంది ఇన్స్టాగ్రామ్లో మొత్తం కంప్లీట్లీ జోన్ చేంజ్ చేసేసినావు? ఇక ఏదైనా చేంజ్ అవుతుంటుంది కదా అన్న. నేను మారిపోయాను సార్. ఏదైనా చేంజ్ అయిపోతుంటుంది. ఓకే, ఇప్పుడు అట్లనే గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నావు, గొడవలకు రెడీ ఉన్నావు? లేదన్న, ఇప్పుడు చేంజ్ అయిపోయాను. గ్యాంగులు అనేవి ఏం లేవు ఇప్పుడు. ఏడికి వెళ్ళినా సింగల్. కాదు, నువ్వు జస్ట్ జనరల్గా మీ దోస్తులను వేసుకొని తిరిగేటాను కదా. సో గ్యాంగ్ వేసుకొని తిరుగుతాడు, సెటిల్మెంట్ చేస్తాడని చెప్పి ఇట్లా క్రియేట్ చేసినాడు ఎందుకు? ఒకప్పుడు అంటే మ్యారేజ్ కాలే అన్న. మ్యారేజ్ కానప్పుడు సెటిల్మెంట్లు చేసినా, కొట్లాటలైనా ఏం నడవదు. 2 రోజులు మా అంటే పిఎస్లో ఉంటాం, బయటకు వచ్చేస్తాం. కానీ మ్యారేజ్ అయినాక బాధ్యతలు మీద పడతాయి అన్న. ఇంట్లో భార్య ఎదురు చూస్తుంది, ఏదైనా అయిందంటే లేనిపోని కొట్లాటలు వద్దు, అందుకే మారిపోయాను, వద్దులే అని. మ్యారేజ్ అయినాక ఒక మనిషి చేంజ్ అవుతాడు అంటారు, అది నిజమేనా? చేంజ్ అవుతాడు అంటే అందరు అవుతాడు అంటే చెప్పలేమన్నా, కానీ అయితే మంచిది. చేంజ్ అయితే మంచిది. ఓకే, ఇప్పుడు ఎట్లుందన్న లైఫ్? పర్లేదన్న, బాగుంది ఇప్పుడైతే నాకు లైఫ్, హ్యాపీగా ఉన్నా. ఓకే, నీ గురించి అయితే నాకు తెలుసు, కానీ నీ ఫ్యాన్స్కి చూసి ఆడియన్స్కి తెలియదు కాబట్టి. సో ఇంట్లో ఎంతమంది ఉంటారన్న? నేను మా వైఫ్ ఉంటామన్న, మమ్మీ డాడీ తమ్ముడు. సో ఎట్లుంది మ్యారేజ్ లైఫ్? హ్యాపీ అన్న. మ్యారేజ్ లైఫ్ అంటే అందరిది ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది, హ్యాపీ. సో మంచి మంచి కొటేషన్స్ చెప్తున్నావు, వీడియోలు వైరల్ అవుతున్నాయి, చాలామంది స్టేటస్లు పెట్టుకుంటున్నారు. సో నీది ఏదైనా ఒక మంచి డైలాగ్ మా కోసం? డైలాగ్స్ అంటే చాలా కొట్టినా, కానీ నన్ను డైలాగు వైరల్ చేసిందంటే ఒక డైలాగ్ ఉన్నదన్న. మనని అర్థం చేసుకున్న భార్య వచ్చింది అనుకో అన్న, 4 ఇళ్ళల్లో అడుక్కుంది నైనా బతకొచ్చు. కానీ అహంకారం భార్య వచ్చింది అనుకో, అంబాన్ లాంటోడు గిట్ట సన్యాసంలో కలవవలసి వస్తుంది. వావ్, అదే డైలాగ్ అన్న నన్ను వైరల్ చేసింది. ఓకే, అది వాస్తవానికి గిట్ట నిజం. సో డైలాగ్ల వరకే నీ లైఫ్ బాగుందా, లేకపోతే డైలాగ్ వెనకాల కూడా నీ లైఫ్ అలాగే ఉందా? డైలాగ్ వెనుక కూడా నా లైఫ్ చాలా బాగుందన్న. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? నేను అరేంజ్ మ్యారేజ్ అన్న. అవునా? అంటే టిక్టాక్లో ఉన్నప్పుడు నీకు చాలా ప్రపోజల్స్ వస్తుండే కదా? వస్తుండే, ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. చాలా మంది టిక్టాక్లో పరిచయం అయి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును, అట్లున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా పరిచయం అయి పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్నారు. సో నీది అరేంజ్ మ్యారేజా? నాది అరేంజ్ మ్యారేజ్ అన్న. మ్యారేజ్ లైఫ్ హ్యాపీ కదా? ఇప్పుడైతే హ్యాపీ అన్న నాది. కెమెరాలు ఆఫ్ చేపిస్తాను, నిజం చెప్పు. అరే నువ్వు ఎట్లా అడిగినా హ్యాపీ అన్న. మా వైఫ్ చాలా అర్థం చేసుకుంటుంది అన్న. ఇంకో కంటెంట్ చెప్పనా నీకు, నేను తీసే ప్రతి వీడియో గిట్ట మా వైఫే తీస్తుంది. ఓ, మా వైఫ్ పేరు హరిప్రియ, మా వైఫే తీస్తుంది ప్రతి వీడియో. ఇంకోటి, నేను కొట్టే డైలాగులు కొన్ని ఆమెనే చెప్తాను నాకు, ఈ డైలాగ్ కొట్టు అని. ఓకే. ఇంకోటి, నేను పెట్టే సాంగ్స్ డైలాగ్ కొట్టిన తర్వాతకి సెలక్షన్ గిట్ట ఆమెదే. ఓ, ఇంత మంచి ఎంకరేజ్మెంట్. ఎప్పుడు అనలేదా ఇలాంటి డైలాగులు ఎందుకు, ఇవన్నీ టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు, మనం మంచిగా పని చేసుకుని మంచిగా ఉందాము? ఎప్పుడు లేదన్న, చేయమని చెప్పి మనం తప్పు చేయట్లే కదన్న. మనకు ఆ సపోర్టింగ్ ఉంది, నాకు అది చాలు, దేవుడిచ్చిన వరం అది. సో మా వదిన మా కామెంట్స్ చదువుతుంటుందా? 100%. ఇప్పుడు ఎవరైనా లవ్ యూ అని మెసేజ్ పెట్టారు అనుకో కామెంట్, అప్పుడు రియాక్షన్ ఏంది వదినది? రియాక్షన్ ఏమి ఉండదన్న. పెట్టిరు లవ్ యూ టు అని పెడితే చూస్తారు, నవ్వుకుంటారు. అంటే చాలా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉంటారన్న, మామూలుగా వాళ్ళకి గిట్ట వస్తుంటాయి, వాళ్ళకి గిట్ట అట్లా అనుకోవచ్చు. ఏం అర్థం చేసుకుంటుంది కాబట్టి ఏం నవ్వుకుంటుంది, అడుగుతుంది తెలిసిన వాళ్ళ అని. అరే ఉంటే డౌట్ ఉంటే చేసేసుకోవాలి చెప్తాను నేను. కానీ సో నీ ఫోన్ ఎప్పుడన్నా అడిగితే ఇవ్వకుండా ఉన్నావా వదినకి? లేదన్న, ఇచ్చేస్తాను నేను. మనము తప్పు చేయనప్పుడు ఫోన్ ఇచ్చేస్తాను నేను, చూసుకో అని చెప్తాను. ఓకే. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారన్న? వ్యవసాయమే అన్న, అమ్మ నాన్న వ్యవసాయమే చేస్తారు, ఊరు రైతు కుటుంబం. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అయింది ఇన్స్టాగ్రామ్ తీయంగానే నాకు బిగ్ బాస్కి పంపించండి, నాకు జబర్దస్త్కి పంపించండి. వీళ్ళకి నిజంగా మైండ్ ఉందా, లేకపోతే కావాలంటే చేస్తారంటావా? టైం రావాలన్న దేనికైనా. ఒకటి చేసినాను ఇంకోటి గిట్ట అదే దారిలో పోదాం అంటే ఎట్లా అవుతుంది అన్న. ఒకటి బిజినెస్ పెడితే అదృష్టం కలిసి వచ్చి పైకి లేస్తాడు, ఒకటి బిజినెస్ పెడితే అదృష్టం కలిసి రాక లోపలికి పోతాడు. ఏదున్నా గీత చక్కగా ఉండాలి. ఓకే, అన్నదమ్ములకు సంబంధించిన ఒక డైలాగ్ కొట్టినావు. సో అన్నదమ్ముల మీద, అనుబంధం మీద నీ ఒపీనియన్ ఏంది? అన్నదమ్ముల మీద ఒపీనియన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఒకలంటే ఒకరు ప్రాణం ఇయ్యనికి రెడీ ఉంటారన్న. అన్న మీద కూడా వచ్చిందంటే తమ్ముడు ఊకోడు, తమ్ముని మీద కూడా వచ్చిందంటే అన్న ఊకోడు, వాళ్ళ సంగతి చూసే వరకు ఊకోడు. కానీ పెళ్ళిళ్ళు కాగానే ఏమవుతుందో తెలియదు అన్న, వీళ్ళే పగోళ్ళు అయిపోతారు. అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తులు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అప్పుడు రావు కొట్లాటలు, పెళ్ళిళ్ళు కాగానే కొట్లాటలు వస్తాయి. ఎందుకు వస్తాయో అర్థం కాదు. వచ్చిన భార్యలు ఏమన్నా చిచ్చు పెడతారంట? భార్యలు పెడతారంటే మనం ఎట్లా చెప్పలేము కదన్న. ఇప్పుడు భార్యలు
చెప్పినా కానీ మగోని మైండ్ సెట్ ఉండాలన్న. పెడతారు భార్యలు అన్నప్పుడు చెప్తారు మనకి ఇంత కావాలని, కానీ మన మైండ్ సెట్ గిట్ట ఆలోచించాలి కదా. అది ఆలోచిస్తేనే మంచిగా ఉంటుంది. నీతో డైలాగ్ చాలా బాగా నచ్చింది నాకు. పెళ్ళికి ముందు అల్లునికి పెళ్లి కొడుకుకి తాగుడు అలవాటు ఉందా, తాగుడు అలవాటు, ఆ డైలాగ్ కొట్టావు ఒకసారి. అదే అన్న, వాస్తవానికి నిజమే, అది డైలాగ్ కాదు నిజం అన్న. నీకు పెళ్ళికి ముందర పెళ్లి చూపుకు పోయినప్పుడు అల్లునికి మంద అలవాటు ఉందా, పిల్లగానికి ఏమైనా మంద అలవాట్లు ఉన్నాయా, చెడు అలవాట్లు ఉన్నాయా అని చాలా మంది అడుగుతారు. వాస్తవానికి పెళ్ళి అయినాక ఇక అత్తగారింటికి పోయినప్పుడు వాళ్ళే మందు తీసుకొచ్చి పెడతారు. అది రియల్ అన్నది. మరి ఆయన దానికి అడిగేది ఎందుకు అర్థం కాదు. పెద్ద టైం గిట్ట అవుతుంది, 1 month ఇట్లా అయింది అనుకో కథం. నీ విషయంలో జరిగింది అది? నా విషయం నేను ఉన్నది ఉన్నట్టు ఉంటాను నేను. మా మామ చాలా మంచోడు. అప్పటి నుంచి అయినా మా మామకు నేను ముందు నుంచే తెలుసు మా మామకు, మనం ఇంకా నటించే అవసరం లేదు. ఇంకోటి చెప్తానా, పెళ్ళి అయినాక కొంతమంది మొగోళ్ళు గిట్ట చాలా నటిస్తారు. ఫుల్ తాగుడు అలవాటు ఉంటుంది. మరి పెళ్ళి అయినా కొత్తలే నాకేం అలవాటు లేదు, నాకు నేను తాగాను, నేను తాగుతాను ఎప్పుడు అన్నా అంటారు. కరెక్ట్ ఒక 6 నెలలు తీరిందంటే మళ్ళీ అదే నుల్లి వస్తుంది ఇంట్లో, తాగి కొడుతుండు చేస్తుండు అని. ఇంకో విషయం, పెళ్లి చూపులకు పోయినప్పుడు అమ్మాయి గొంతు వింటే అంతే కదన్నా. ఇప్పుడు నువ్వు చూడన్నా, పెళ్లి చూపులకు పోయినప్పుడు ఆమె ఒక్కసారి అలా అంటే ఫోన్ నెంబర్ తీసుకొని రప ఫోన్లు కొట్టేసి మాట్లాడప్పుడు తీయ ఉంటాయి ఆమె మాటలు. మగోనికైనా సరే పెళ్ళైన 6 నెలలకు సంవత్సరానికి మాట్లాడితే నీకు కోపం వస్తుంటుంది. అది నిజమా కాదని ఆమె మాట్లాడితే నీకు కోపం వస్తుంటుంది. ఏం టాచర్రా నాయన ఇది అని. పెళ్ళి కాకముందుకి 2 లవర్స్ ఉంటే అన్న, లవర్స్ అనుకో చెప్తున్నా, గంటలు గంటలు మాట్లాడినా బోర్ రానోళ్ళు పెళ్ళి అయినాక 10 నిమిషాలు ఫోన్ చేస్తే చిరాకు వచ్చేస్తుంది. అప్పుడు అవే మాటలు ఉంటాయి, ఇప్పుడు అవే మాటలు ఉంటాయి, కానీ ఎందుకు చిరాకు వస్తుంది చెప్పాలి. సో అదే అన్న, పెళ్ళికి ముందు లవ్లో ఉన్నప్పుడు చాలా గంటలు గంటలు మాట్లాడుకుంటారు, మస్తు కేరింగ్ ఇస్తారు కదా. పెళ్ళి అయిన తర్వాత కేరింగ్, ఆ మాటలు, ఆ డిస్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటావు? డిస్టెంట్ అంటే పెళ్ళి కాకముందుకు దక్కుతుందా దక్కదా అన్నట్టు ఆశ ఉంటుంది అమ్మాయికైనా అబ్బాయికైనా. దక్కినాక ఇది ఎక్కడ పోతుందిరా నాయన అన్నట్టు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో నొల్లి. అన్న లవ్లు ఉన్నప్పుడు ఏం అర్థం కాదన్న, ఉన్నమాట చెప్తున్నా నేను. లవ్లు ఉన్నప్పుడు ఏం అర్థం కాదు. కరెక్ట్ పెళ్ళి చేసుకున్నాక సంసారాన్ని వెళ్ళదీసేటోడే మొగోడు నా దృష్టిలో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఈ జనరేషన్లో జెన్యున్ లవ్ ఉందంటావా? ఉందంటావా అంటే అది మనకి ఎట్లా తెలుస్తుంది అన్న. ఉందంటావా అంటే 90% ఉంది, 10% లేదని చెప్పొచ్చు. 10% ఉంది, 90% లేదని చెప్పు. ఎందుకు అట్లా? జనరేషన్ మారిందన్న. ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తానా. మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ పేర్లు ఏషమ్మ, మంగమ్మ, అమ్మ పేరు లేకుంటే శ్రీదేవి, మహాదేవి, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, లక్ష్మి, దేవతల పేర్లతోటి అమ్మల పేర్లతోటి ఉండేది. ఇప్పుడున్న లేడీస్ ఎట్లున్నారన్న, ఏంజల్ గర్ల్స్, రౌడీ గర్ల్, డాడీకా, ప్రిన్స్ లిటిల్. అందుకే కొట్లాటలు వస్తున్నాయి, ఎందుకంటే అంత ఏంజల్ అయిపోతున్నారు అన్న. నిజం చెప్తున్నా నేను, ఇది జెన్యున్గా. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇదే అన్న. అప్పట్లో ఉండేది వాల్యులేషన్, భర్త గిట్ట అంతే వాల్యులేషన్ ఉండేది. భర్త అంటే ఒక వాల్యూ, పేరు పెట్టి పిలవాలన్న గిట్ట అప్పుడు భయపడేది. ఇప్పుడు అట్లా కాదు, అరే అని గిట్ట పిలుస్తున్నారు. నిజమా కాదా అన్న? అవును. మరి అట్లా నడుస్తుంది ఇప్పుడు. సో ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది విడిపోతున్నారు. లవర్స్ ఉన్న వాళ్ళు లవర్స్ని వదిలేస్తున్నారు, పెళ్ళి అయిన వాళ్ళు హస్బెండ్లను వదిలేస్తున్నారు, వైఫ్లను వదిలేస్తున్నారు. అంటే ఎవరు నచ్చగానే రిలేషన్ పెంచుకొని వెళ్ళిపోతున్నారు. అంటే అది వాస్తవమే అంటావా? 100% అన్న. అదైతే అప్పుడు నీకు ఏదైనా తెలుసా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఇన్సిడెంట్ జరగాలి, మనం గిట్ట మామూలుగా చూసే అన్న, చూస్తుంటాం కదా. అన్నమాట చెప్పాలంటే రియల్గానైతే నడుస్తున్నాయి అన్న. అవి ఏమో అంటారు చూసినావా అన్న. చిన్న మాట చెప్తానా నేను. ఇంట్లో భర్త భార్యకు 10 లక్షలు పెట్టి బంగారం కొని ఆమె తృప్తి పడదు. పక్కింటి ఆమెకు భర్త ఒక చీర ఇప్పిస్తాడు కదా, ఆ చీర ఇప్పించినంటే ఇది 10 లక్షల బంగారం అనేది చూడదు, పక్కన చీర ఇప్పించిందే చూస్తుంది. అర్థమైందన్న మెంటాలిటీ. భర్తని బాధ పెట్టడానికి అదొకటి గిట్టు ఉన్నది. ఇప్పుడున్న జనరేషన్ నువ్వు అడిగిందని చెప్తున్నా. ఇప్పుడున్న జనరేషన్ 10 లక్షలు పెట్టి గోల్డ్ ఇప్పించినా ఏమో తృప్తి పడదు, పక్కన 10,000 చీర కొడితే చాలు, ఇంట్లో కొట్లాట వస్తుంది. ఇంకో డైలాగ్ నీది బాగా వైరల్ అయింది. పెళ్ళైన తర్వాత వేరవుదామని పెళ్ళామంటది, ఇన్ని సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసిన అమ్మ నన్ను వదిలేస్తామని అమ్మాలు అంటారు అని ఒక డైలాగ్. అవునన్నా. అది ఏ సందర్భంలో కొట్టిన డైలాగ్? అది రియలే కదన్న. చాలా మంది నింగిటి చూసిన చెప్తున్నా. ఇప్పుడు 25 ఏళ్ళు పెంచుతుంది అన్న అమ్మ, వాళ్ళు కనిపించితేనే మనం బయటకు వచ్చినాం, అవునా. ఇప్పుడు మిగతా 75 ఏళ్ళు పిల్లం ఉంటుంది, ఏమని చేసుకుంటాం, ఆమె వేరు పడదామంటుంది. మరి అయ్యమ్మకు ఓడి పెట్టాలన్న బువ్వ. అవును. కన్నందుకు ఓడి పెట్టాలన్నా. నువ్వు వచ్చినావు వేరు పడదాం అంటున్నావు, నీ ఇంట్లో అదే అయితే ముచ్చట పడనిస్తావు. నీ తమ్మిన్నో అక్కనో అన్ననో ఎవడని ఉంటే. ఇప్పుడున్న జనరేషన్ అట్లుందన్న. అదే దానికోసమే కొట్టినా నేను. నా ఫ్రెండ్స్ సర్కిల్ గట్రా జరిగింది అది.
వాని పెళ్ళైన మగోని పరిస్థితి అట్లానే ఉంటుంది అన్న. అమ్మకేం చెప్పుకోలేడు, కొట్లాట అయినప్పుడు అమ్మకేం చెప్పుకోలేడు, పెళ్ళానికి ఏం చెప్పుకోలేడు, వీడి మధ్యలో నలిగిపోతాడు, సావాలనా బతకాలనా అని గిట్ట ఆలోచిస్తుంటాడు వాడు. అంత టార్చర్ ఉంటుంది పెళ్ళైన వానికి. ఇన్స్టాగ్రామ్లో చూస్తే నీకు 2-3 బొట్లు ఉంటాయి. అవును. అంటే ఒక డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే ఒక కంప్లీట్లీ డివోషనల్ లాగా, అంటే ఒక దేవునికి భక్తునిలాగా, అంటే నీకు జాతకాలు తెలుస్తాయేమో, ఎవరి గురించి నాకు చెప్తావేమో అన్నట్టుగానే ఉంటుంది నీ లుక్, అవుట్లుక్. అవును. సో నిజంగా అలాంటి శక్తులు కానీ ఏమైనా ఉన్నాయా నీకు? నాకు శక్తులు ఏం లేవు అన్న, నేను దేవుని నమ్ముతా అంతవరకు. ఓకే, మల్లన్న స్వామి. నేను మల్లన్న స్వామిని నమ్ముతా. నేను పూజ చేసినప్పుడు కరెక్ట్ పూజ చేస్తా, మొక్తా, బొట్లు పెట్టుకుంటా. మరి ఇన్స్టాలో రీల్స్ అన్నీ నీ సింగిలే ఉన్నాయి, పెళ్ళైందిగా, మరి వద్దమ్మతో ఎందుకు చేయలే వీడియోలో? నేను వదినమ్మతో చేద్దాం అనుకుంటే ఆమె కొంచెం ఇష్టం ఉండదు అన్న, వీడియోలో చేసుడు ఇష్టం ఉండదు. అయినా నా బల మీదకి పెట్టినా నేను మొన్న. ఆల్రెడీ మా వైఫ్ ఉన్నది ఫోటో పెట్టినా, మొన్న ఒక దేవింది మల్లన్న పండుగ ఉంటే అది గిట్ట పెట్టిన. కొంచెం ఇష్టపడదు వీడియో. సో ఇంట్లో సపోర్ట్ బాగానే ఉంటుందా? చాలా సపోర్ట్ చేస్తుంది అన్న. నాకు అన్ని తీరులో సపోర్ట్ ఉంది. ఒకటి మమ్మీ డాడీకి వెళ్ళి సపోర్ట్ ఉంది. నా తమ్ముడు నాగేష్, నా తమ్ముడు గిట్ట వీడియో ఎడిటింగ్ చేసుడు, చిన్న చిన్న సపోర్టింగ్ వాందే ఉంటుంది. నా అత్తగారికి వెళ్ళి వస్తే నా అత్తమామ సపోర్ట్ గిట్ట ఉంటుంది. అంటే మా గురించి కొట్టిండి డైలాగ్ అని అనుకోరాలు, ఏదో డైలాగ్ కొట్టిండు కదా, మంచి కోసమే కొట్టిండు అనే ఆలోచిస్తారు, కానీ మా కోసం అని ఆలోచించారు. ఇంక వీళ్ళకెళ్ళి లేనప్పుడు నా వైఫ్కి వెళ్ళి ఎట్లా వస్తుంది అన్న? ఎటుకెళ్ళి ఒకకెళ్ళి వస్తే నా వైఫ్కి వెళ్ళి వస్తుంది. 99% నా వైఫే సపోర్ట్ చేస్తుంది నాకు. ఓకే, మనకి ఇంట్లో ఎంత సపోర్ట్ చేసినా సరే బయటకు వెళ్ళి కొంతమంది కొన్ని మాటలు అంటారు. అరే వీడియోలో అవసరమా, అరే మీ ఓడిని ఇట్లా చేస్తుండు, పెళ్ళైనాక చిల్లరగా చిన్న పిల్లల లెక్క వీడియోలు చేస్తారు అని ఇట్లా అంటారు. ఇట్లా ఎవరన్నా నీ గురించి మాట్లాడింది ఎప్పుడన్నా విన్నావా? నేను విన్నాను, ఇది విన్నా. నేను డైలాగులు కొడతా కదా, అది మా మామకు షేర్ చేస్తారంట. నాకు తెలిసింది మా మామకు. అంటే ఇప్పుడు నా వీడియోలు ప్రతిదీ మా అత్తమ్మ చూస్తుంది, మామ చూస్తాడు, మా మమ్మీ చూస్తుంది, డాడీ చూస్తాడు, మా వైఫ్ చూస్తుంది, మా ఇంట్లో అందరు, నా చెల్లె, మా సిస్టర్ గిట్ట చూస్తుంది అన్న. వీళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది కాదు. ఈయన చూడడానికి ఆయన వంపి మీ గురించి అయినా కొట్టిండి డైలాగు అనే అడుగుడు కొన్ని ఉంటాయి అన్న, నాకు తెలిసిన విషయం. అదే అంటున్నా, ఇంటోనికి లేని బాధ బయటోనికి అవుతుంది. అదేందో అర్థం కాదు ఈ రోజులలో. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్షిప్కి చాలామంది వాల్యూ ఇస్తారు. కొంతమంది నామకే అసలు నాకంటూ గ్యాంగ్ ఉండాలి కానీ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. నేను చూసినప్పుడు ఫ్రెండ్షిప్ ఎట్లుండంటే, సినిమాకి పోదామంటే అరే కిరాయి నువ్వు పెట్టుకో, ఇంటర్వెల్లో నేను పెట్టుకుంటే టికెట్ నువ్వు పెట్టుకో, లేకపోతే సండే ఒక దగ్గర కూర్చొని, అప్పుడు తాగుడు అలవాటు ఉండేది కదా, థమ్స్అప్ పెట్టుకొని కూర్చుంటుంటే. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంటుండే. అప్పుడు ఏమైనా గొడవ అయినా అరే మీకు చాలా దోస్తాను ఉంది రాబోయే వచ్చేస్తానని భయం ఉంటుండే. సో నువ్వు కూడా మంచి గ్యాంగ్ మెయింటైన్ చేసినావు కదా, ఎగ్జాక్ట్లీ దోస్తానా మీద నీ ఒపీనియన్ ఏంది? దోస్తాన్ అనేది ఏముండదు అన్న, పెడితేనేమో పెళ్లి కొడతారు, లేకుండా సాగు కొడతారు. ఉన్నమాట చెప్పాలంటే, నువ్వు 10 బీర్లు తీసుకొచ్చినారని ఒక ఫోన్ కాల్ కొట్టు, కరెక్ట్ 10 నిమిషాల్లో 10 మంది ఉంటారు ఆడ తాగనీకి. ఏదో ఫంక్షన్ ఉందంటే, అరే నాయన అర్ధరాత్రి బండ అయిపోయిందనో, లేకపోతే 5,000 అవసరం ఉన్నాయని ఫోన్ చేయి. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేస్తాడు, నీ అవసరం అయినాకనే నెక్స్ట్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇది దోస్తాను. అందుకే దోస్తాను నమ్మొద్దన్న. దోస్తాను అంత లంగది అనేది ఇంకోటి లేదు నా దృష్టిలో మాత్రం. నీ విషయంలో ఏమైనా జరిగిందా దోస్తుల? నా విషయంలో జరిగిందా అంటే జరిగిందన్న, నేను చెప్తున్నది. ఇది ఒక 4-5 ఇయర్స్ కింద కరోనా టైంలో బ్యాడ్ ఉండే, కొంచెం మొత్తము ఫైనాన్షియల్గా బ్యాడ్ ఉండే. అది మార్చ్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ సడన్గా ఫోన్పే పనిచేయలే. నాకు ఉన్నమాట చెప్తున్నా, కొన్ని బ్యాంకులు ఆ టైంలో పనిచేయలే. ఒక టైంలో ఒకనికి అర్జెంటు, ఇప్పుడు నాకు ఆడు ఇచ్చేది ఉంది, క్యాష్ లేవు, ఫోన్పే కొట్టాలి. అయితే వానికి ఫోన్ చేసి జర ఫోన్పే చేయరా అని అన్నా. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి, అది పెద్ద అమౌంట్ కాదు, 100 రూపీస్, మళ్ళీ 100 రూపీస్. ఫోన్ లిఫ్ట్ చేయలే. అప్పుడు నాకు వాల్యూ అర్థమైంది. ఇప్పుడు కూడా చెప్తున్నానా, ఇంటర్వ్యూ చూసినా సరే వాడు చెప్పాలంటే నా రూమ్లో ఉండే, నేను జాదిన్నా. అంటే నాది ఒక బ్యాచిలర్స్ లైఫ్ ఉండే. అంతా ఉన్నప్పుడు ఇప్పటికి ఫోన్ చేసి నువ్వు అనుకున్నా చెప్తారు. బ్యాచిలర్స్ రూమ్లో ఉండే, ఒక 2-3, ఒక 5 మెంబర్స్ రాకుండే. అంతా కొంతమంది రెంట్కి ఇవ్వకపోయేదాన్ని. ఏదైనా ఆపద వచ్చిందంటే ముందర నిలబడేది నేను. అప్పుడు అట్లున్నోడు ఒక టైంలో ఫోన్ చేస్తే నెక్స్ట్ టైం ఫోన్ లిఫ్ట్ చేయలే. బచ్చా పోరాడు. తర్వాత మనకు ఏదైనా అవసరం ఉంటే ఏందన్నా రుబాబ్గిరి. ఇప్పుడు మనకేమనిపిస్తుందో వాల్యూ, మనకేమనిపిస్తుంది, వానికి ఆపద ఉందంటే మనం ముందర నిలబడ్డాం. అవును. ఏదన్నా ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది ఉందంటే మనం మనీ కొట్టేది వాళ్ళము. ఏదో పరిస్థితులు లేదంటే 100 రూపీస్ కోసం నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయాలంటే వాల్యూ అనేది ఆడ అర్థమైందన్న, పైసా వాల్యూ ఏంది అనేది నాకు అర్థమైంది. అది దోస్తాను అంత లంగలు లేదు అని అర్థమైంది. సో ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? లేరన్న, నాకు ఫ్రెండ్స్ లేరు. నేను ఫ్రెండ్స్ ఉన్నారు చాలా వరకు. నా మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఫ్రెండ్స్ సర్కిల్ కట్ చేసిన నేను. లేరు. రోడ్డు పండు తాయిరా అంటే అంతవరకే అన్న నాది. ఒకప్పుడు అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసినావు, ఒకటేసారి కంప్లీట్లీ ఫ్రెండ్స్ని అందరిని వదిలేసి కొంతమందికి హాయ్ హలో చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటావు? పరిస్థితి అంటే అని ఒకటి మ్యారేజ్ అయిందన్న. ఈ ఫ్రెండ్ సర్కిల్లో పోతే 4 పోతే ఒకటి చెడ్డోడు ఉంటాడు అలా. ఓ నన్ను గెలికినా ఏదన్నా వేసినా
నలుగురి మీద పడుతుంది అది. మనం చేయలేరా అన్న అవతలోడు వినడు, పోయి కూర్చోవాలి నన్ను. అన్ని సర్కిల్లో మ్యారేజ్ అయినాక దూరం ఉండాలనే ఉన్నాను నేను. వద్దు, మనని ఒకళ్ళు నమ్మి వచ్చింది, ఒక అమ్మాయి మనని నమ్మి వచ్చింది, అదే బాధ్యతగా చూసుకోవాలనుకున్నాను, అందుకే దూరం పెట్టేసినాను. సో మీ అమ్మ నాన్న బాగా చూసుకుంటారా నేను, మీ అత్త మామ బాగా చూసుకుంటారా? ఇద్దరు సమానం చూసుకుంటారు నన్ను. మా అమ్మ డాడీ అంతే మంచిగా చూసుకుంటారు, మా అత్త మామ వాళ్ళు సేమ్ కన్న కొడుకు లెక్కనే చూసుకుంటారు నన్ను. మీ అత్త మామ గురించి ఒక మంచి చెప్పాలంటే ఏం చెప్తావు? కన్న కొడుకు లెక్క చూసుకుంటారన్న. ఒక చెడు చెప్పాలంటే? ఇప్పటి వరకు నా గురించి ఎప్పుడు ఆ విషయమే ఆలోచించలే. నా అల్లుడు చెడ్డోడు అనే విషయం ఆలోచించినప్పుడు వాళ్ళకి నాకేం జరిగినప్పుడు నేను ఏం చెప్తాను? ఓకే, ఎప్పుడైనా నా అల్లుడు మంచోడే అనుకున్నారు అంతే. సరే, మీ అమ్మ నాన్న గురించి ఒక మంచి చెప్పాలంటే? సేమ్ అన్న, అంతే. నేను ఏం చెప్తున్నా అన్న, మమ్మీ డాడీ అయినా నన్ను అట్లనే చూసుకున్నారు, ఓకే. పిల్లనిచ్చాక అత్త మామ అయినా అట్లనే చూసుకున్నారు, ఎవ్వరు ఏం తేడా చూడలేదు అంతే చిన్నప్పటి నుంచి. సరే, అమ్మ నాన్న బాగానే ఉన్నారు, అత్త మామ బాగానే చూసుకుంటున్నారు, వచ్చిన వదిన కూడా చాలా మంచిది, సో దోస్తాన్లా దెబ్బతిన్నావు కదా. సో ప్రెసెంట్ నా జనరేషన్లో రిలేషన్ ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంటా? డబ్బు ఇంపార్టెంట్ అన్న. ఎందుకు అన్న, నీ దగ్గర పైసే ఉందనుకో, పరాయోడు గిట మనోడు అవుతాడు అన్న. మన దగ్గర పైసా లేదనుకో, మనోడు గిట పరాయోడు అవుతాడు. ఏమున్నా పైసే మొత్తం. ఇప్పుడు పైసా గురించి ఇంత మంచిగా చెప్పినావు, రిలేషన్ కంటే పైసాకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు కదా. అవును. సో ఎందుకు పైసాకి అంత వాల్యూ ఇస్తున్నావు? ఒక మనిషి చచ్చిపోయాడు అన్న, మనిషి చచ్చిపోయిండు, పోయి బొంద తీస్తారు ఆరోలో, ప్రతి ఒక్కరు కొడతారు డైలాగ్, నేను గిట్ట కొడతా, చెప్తున్నా ఓపెన్గా. ఉట్టిగా ఏమని ఆ సావునే ఉట్టిగా ఏమన్నా, చచ్చిపోయినా దేవునితో సమానం చేస్తారా? పైసా లేనిది చేస్తారా? ఒక మనిషి పుట్టినా పైసా కావాలి, ఒక మనిషి చచ్చినా పైసా కావాలన్న. 100% పైస ఇంపార్టెంట్ నా దృష్టిలో. రిలేషన్ ఇంపార్టెంట్, ఆ రిలేషన్ గిట్ట నీ దగ్గర పైస ఉంటేనే వస్తుంది అన్న, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను నేను. సో ఆ పైసా సంపాదించడానికి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను చిన్న బిజినెస్ చేస్తున్నాను. సో పైసా లేకపోతే ఎట్లా చూస్తారు జనాలు? అసలు కుక్క కానీ నేనంగా చూస్తారన్న. నేను చెప్తున్నా కదా, పైసా లేకుంటే మన ఇంట్లోనే మనకు వాల్యూ ఉండదు అన్న, మన ఇంట్లోనే మన వాల్యూ ఉండదు పైసా మన దగ్గర లేకుండా. అదే పైసా ఉంటే? పైసా ఉంటే పక్కనోడు గిట మనోడే అన్న. నేను ఏం చెప్తాను, మన దగ్గర పైస ఉందనుకో, మన పాలోడైనా పగోడైనా, ఆడు మా ఓడరా భయ్, మా ఓడాడు చెప్పుకుంటారు. నీ దగ్గర పైసా లేదనుకో, పక్క పొండి పోతే ఆడు పలానోని కొడుకురా భయ్, కానీ కొడుకు అని చెప్పుకుంటారు. ఇది వాస్తవం చెప్తున్నానా నేను. సో పైసా మీద ఏదైనా డైలాగ్ కొట్టినావా? కొట్టినా నా పైస ఏముంది, పైసా మీద కొట్టిన, అదే చెప్తున్నా కానీ నేను, పైసనే ఇంపార్టెంట్. డైలాగులు చాలా కొట్టినా కానీ పైస ఇంపార్టెంట్ అన్న నా దృష్టిలో. ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే డైలాగ్ ఏదైనా ప్రిపేర్ అయ్యి వచ్చినావా? ప్రిపేరింగ్ ఏం చేయనన్నా. సరే, ఇప్పుడు వైఫ్ మీద ఎక్కువ వీడియోలు చేసినావు అన్నాను. అవును, వైఫ్ మీదనే ఎక్కువ వీడియోలు చేసినావు. ఎందుకు అట్లా అంటే, వద్దే మన టార్చర్ పెట్టింది దాన్ని బట్టి నువ్వు కంటెంట్ రాసుకుంటున్నావా, లేకపోతే జనరల్గా ఇది చేయాలని చేస్తున్నావు? నేను వైఫ్ మీద అని కాదన్న, అత్తమామల మీద అయినా వైఫ్ మీద అయినా, ఒక మా మమ్మీ గిట్ట ఇంటికి పెద్ద కోడలు, మా వైఫ్ గిట్ట ఇంటికి పెద్ద కోడలే. ఓకే, చెప్తున్నా నేను. వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటన్నా, కొంతమంది నేను డైలాగులు కొట్టేది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సమస్యలు చెప్పుకోలేరన్న. ఒక హస్బెండ్తో కానీ అత్తమామతో కానీ ఏదైనా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, నేను కొట్టే డైలాగ్ వల్ల వాళ్ళు చెప్పలేకున్నా వాళ్ళ పక్కకు పోయి ఒకసారి వినిపిస్తానని అర్థమవుతుంది అని ఆ ఉద్దేశంతో కొడతాను నేను డైలాగులు. కానీ నేను కొట్టే ప్రతి డైలాగు నా కళ్ళతో ఎదురుగా చూసి, నా రిలేషన్లో చూసినా లేకుంటే నా లైఫ్లో జరిగినాయా, అవన్నీ ఉన్నాయి కరెక్ట్ పర్ఫెక్ట్వే అన్న. ఈ మధ్య కాలంలో కొంతమంది లవ్ ఫెయిల్ అయిపోయిందని చచ్చిపోతున్నారు, కొంతమంది ఎగ్జామ్ ఫెయిల్ అయిందని చచ్చిపోతున్నారు. సో ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళకి నీ తరఫున నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అన్న, లవ్ ఫెయిల్ అయితే ఇంకో పిల్ల దొరుకుతుంది అన్న, ఒక మాట చెప్తున్నా. ఇంకోటి ఎగ్జామ్ ఫెయిల్ అయింది అనుకో, ఇప్పుడు మొత్తము డిగ్రీలు దాటి బీకమ్ ఇవన్నీ చేసిన వాళ్ళు గిట్ట జాబులు లేక బయట తిరుగుతున్నారన్న. ఒక ఛాయ బండి పెట్టుకునేటోడు నెలకు 10,000 సంపాదిస్తున్నాను. ఎప్పుడైనా మైండ్ పర్ఫెక్ట్ ఉండాలన్న, ఇదే చెప్తున్నా నేను. అమ్మాయి కోసం అయితే అసలు చచ్చిపోవద్దన్న. నువ్వు అన్నావు కదా లవ్ ఫెయిల్యూర్ అని, దేనికన్నా చచ్చిపోయేది. సిన్సియర్గా లవ్ చేస్తే నేను వదిలిపెట్టదు. పైసా కోసం నేను లవ్ చేసింది అనుకో, నేను వాడుకొని వదిలిదెంగుతుంది అంతే. నీకాడ పైసలు ఉన్నంత సేపే నువ్వు అన్నీ, పైసా లేకుంటే నువ్వు ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. ఎప్పుడన్నా నీ లైఫ్లో ఇప్పటి వరకు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి, అరే గీ తప్పు చేయకపోతే బాగుండురా అనిపించిందా? ఏం లేదన్న, ఇప్పటి వరకు అయితే ఏం అనిపించలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఓన్గా కష్టంతో బతికినాను నేను. నాకు అట్లా ఎప్పుడు అనిపించలేదు. నేను కష్టంతో బతికినా కాబట్టి పక్కన మీద ఒక చిన్న షాప్ పెట్టుకున్నా. నాది ఫస్ట్ మెకానిక్ షాప్ అన్న. షాప్ పెట్టుకొని చిన్నగా ఎదిగినా, నాకు ఎప్పుడు ఏం అనిపించలేను అట్లా. యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు వీడియో చేసిన తర్వాత మిగతా వీడియోలు కూడా స్క్రోల్ చేస్తూ చూస్తుంటావు కదా? అవును. సో నీకు నచ్చని కేటగిరీ ఏంది ఇన్స్టాగ్రామ్లో? నచ్చని కేటగిరీ ఏంది అని అంటే, వీడియోల పరంగా కాదు కానీ బ్యాడ్ కామెంట్లు పెడతారు కదన్న కొంతమంది. దానికి ఒక డీపీ ఉండదు, ఫోటో ఉండదు. పెట్టడం వల్ల ఏమొస్తుంది అనేది అర్థం కాదన్న.
చాలా మంది చచ్చిపోతున్నారు దానివల్ల గిట్ట. ఎందుకంటే ఇప్పుడు ఏదో సంతోషం కోసం చాలా మంది ఆడవాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు అన్న, ఒక మగవాళ్ళు అయినా ఆడవాళ్ళు అయినా ఏదో వాళ్ళకున్న మెంటల్ టెన్షన్లకు దేనికో ఆ వీడియోలో 10 బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి అనుకో ఫ్యామిలీ పరంగా చూస్తారు. బయటోడన బ్యాడ్ కామెంట్ పెట్టి వదిలేస్తారు, కానీ మన పాలోడో పగోడో చెప్పినాను ఇంతకుముందు గిట్ట దగ్గరోడు దాన్ని మరి అని 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 చూపిస్తారు అన్నట్టు. ఆ తట్టుకోలేక చచ్చిపోతారు. అదొక్కటి నాకు నచ్చలే. సరే, టిక్టాక్ నుంచి ఇప్పటి వరకు నువ్వు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి వింటూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు. సో బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నువ్వు చెప్పాలంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఏం చెప్తావు? పెట్టొద్దు అని చెప్తాను. ఏం చెప్పలేమన్నా, ఏం చెప్తాం? పెట్టొద్దు, ఒక మనిషిని ఆగం చేయొద్దు. ఎందుకు పెడితే ఏమొస్తుంది? నువ్వు పెట్టు, నీకు నచ్చలేదా నీ డీపీ పెట్టుకొని బరాబర్ పెట్టు, లేకుండా మెసేజ్ పెట్టారే నీ కంటెంట్ వల్ల మాకు ఇది లాస్ అయింది, నీ కంటెంట్ వల్ల ఇది లాభం వచ్చిందని ఏదన్నా పెట్టు, మంచిగా ఉంటుంది అన్న. కానీ నీకు ఉట్టిగా పెడితే నీకేమొస్తుంది? నీకు ఒక అమ్మ ఉంది, అమ్మ లేకుండా అయితే ఎవ్వడూ లేడు, ఒక అమ్మాయి లేదు ఒక అబ్బాయి లేడు అన్న. అమ్మనైతే పక్క ఉంటుంది ఇంట్లో. పెట్టే బ్యాడ్ కామెంట్లు అట్లనే వస్తాయి కొందరికి. నేను చదివిన దాంట్లో, నేను చూసిన దాంట్లోకి ఎందుకు ఇంట్లో ఏదో ఒక పని చేసుకునే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ఎందుకు తిట్టాలి? అది నాకు నచ్చదు అన్నది. జనరల్గా రోడ్డు మీద పోతుంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని మనకు నచ్చని కూడా జరుగుతుంటాయి. సో అట్లా వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఏదైనా చూసినప్పుడు కోపం వచ్చిందా నీకు? కోపం అంటే వస్తాయన్న, చిన్న చిన్న కోపాలు అంటే వస్తుంటాయి. కానీ ఎవరన్నా ఇప్పుడు అనొద్ది మాట తప్పేమో, కొందరికి వెళ్ళాకనో అడుక్కుంటుంటారన్న, అనొద్ది మాట తప్పు అనుకుంటా. కానీ చేతనైతే 10 రూపాయలు సాయం చేయి, చేత కాకుంటే అన్నీ మూసుకొని కూర్చో. అంతేగాని ఒక చీప్ కేటగిరీగా చీప్గా చూస్తా నాకు నచ్చదన్న. అట్లా నేను చూసిన, నేను నా ఫ్రెండ్ సర్కిల్ ఏదో ఈయన ఇచ్చే రూపాయికి దాంట్లో ఒక ఫీల్ పోపో, అది ఒక నాకు నాకు నచ్చదన్న. అట్లా చేతనైతే సాయం చేయి, లేకుంటే ఊకో. ఎవ్వరిని అన్న ఈరోజు ఎవ్వరిని తక్కువ అంచనా వేయొద్దు అన్న. ఈరోజు నువ్వు తక్కువ అంచనా వేసిన రేపే వాని గతి మారవచ్చు. ఇది ఒక్కటి ఉంటుంది అన్న ఎప్పుడైనా. అది గుర్తుపెట్టుకునే మనం అవతలంతో మాట్లాడేటప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడితే అంత మంచిది. మా కోసం నీది ఇంకోటి ఏదైనా వైరల్ అయిన డైలాగ్? చాలా నేను ఒకటి ఉగాదప్పుడు కొట్టినా నేను, అత్తమామలకు కీడొస్తుందని. అవును, ఒకటి ఫన్నీ కోసమే కొట్టినా నేను, ఫన్నీ అని పెట్టినా నేను. అవును, అది చాలా బాగుంటుంది అన్న నాకు. చెప్పు. అదే ఉగాదికి కీడు వచ్చింది. ఈ కీడు పోవాలంటే అత్తమామలు 5 తులాల బంగారం, 5 లక్షలు, ఒక ఏటను కోసి కాటన్ బీర్లు పెట్టాలి, ఆ కీడు పోతుంది. లేకపోతే ఆ కీడు మీ మీద అట్లనే ఉంటుంది అన్నట్టు ఒక డైలాగ్. అదొకటి కొట్టినావు. ఇంకోటి పెళ్ళాళ్ళకి అందరికి ఒక కీడు వచ్చింది, అది మొన్న రీసెంట్గా కొట్టిన. అది ఇక అది ఫన్నీ కోసం అన్న. మరి ఇగో అన్న, అరే కరెక్ట్ అడిగినావు అన్న. ఇది మాత్రం వాస్తవము. హస్బెండ్ ఒక పట్టు చీర కొనాలన్నా ఏం కొనాలన్నా హస్బెండ్ పైసలు ఇస్తాడు. అవును, భార్యకు భర్త పైసలు ఇస్తాడన్న. అవి లెక్కుండే, వాడు లక్షలు ఇచ్చినా లెక్క ఉండదు. ఆమె 1000 రూపాయలు 2000 ఏదో మన దగ్గర లేనప్పుడు ఒక 2000 అప్పు ఉంటే ఏ అమ్మ అని మనం అడుకున్నాం అనుకో, దాన్ని 20 సార్లు అడుగుతారు. నా పైసలు తీసుకుని 1000కి 10,000 వసూలు చేసినా కానీ ఆ 1000 అనేది ఒడివై. ఇది మాత్రం వాసన గుర్తుకుంటుంది. అది గుర్తు ఎప్పుడు. నేను ఆ రోజు ఇవ్వలే 1000, వీడు సంవత్సరంకి వెళ్ళి ఇచ్చింది పోతుంది. ఆమె 1000 రూపాయలు ఇచ్చిన బదులు కనీసం 2-3 సంవత్సరాలు గుర్తుంటుంది. నీ విషయంలో జరిగింది అది? నా విషయంలోనైతే జరిగిందంటే ఎప్పుడు అనలేనా అంత అంటే ఇస్తుంది. నాకేమన్నా పర్సనల్గా మనమేం పెద్ద జేబులో లేనప్పుడు క్యాష్ లేవు జర ఇయ్య అంటే ఇస్తుంది అప్పుడప్పుడు. నాకు మా అమ్మ గిట్టి ఇస్తుంది పైసలు. మళ్ళీ తిరిగి ఇస్తావా లేకపోతే అడుక్కుంటా? ఇచ్చేస్తానా నేను, మనం జర బిజినెస్ అదే చేస్తానంటే ఇచ్చేస్తాను. వద్దా మా వీడియో నువ్వు ఖచ్చితంగా చూస్తూ కింద కామెంట్ పెట్టింది నిజమా కదా అని. పక్క 100% ఇస్తుంది అన్న. పెళ్ళాల మీదకి వచ్చిన కీడు చెప్పావు ఒకసారి. అది ఎవరోడు ఇట్లనే కూర్చొని ఆలోచిస్తుంటే మామ నేనే డిస్కషన్ అన్న. నేను పెట్టే ప్రతి వీడియో మామకు ఫస్ట్ వినిపిస్తాను, సాంగ్ సెలెక్ట్ చేస్తా. ఆమె ఓకే అన్నాకనే నేను పెడతా. లేదు ఆమె కొన్ని డైలాగులు ఆమె చెప్తుంది, ఆమె సెట్ చేస్తుంది. అది ఇట్లా ఫన్నీగా ఉంటుంటే కీడు తినాలంటే సరే చిన్న ఫన్నీ కోసం మనం వైఫ్ హస్బెండ్లో దావతీయ రాదు, మీరు టైర్డ్ అయ్యి వచ్చినాం, బయటికి వచ్చినాం, ఏదో భార్య భర్తలు అట్లానే వీళ్ళు నేను ఇప్పుడు చెప్పినట్టు నేను ఎందుకు ఇస్తాను అన్నప్పుడు ఆ డైలాగ్ బాగా తటకమని గుర్తొచ్చింది, రమ్మని కొట్టేసిన పోయి డైలాగు. అంతే అన్నది. కీడు పోవాలంటే ఒక కాటన్ బీర్లు తేవాలి, భర్త కాళ్ళు పాలతో కడగాలి, కాటన్ బీర్లు తెచ్చి మంచిగా ఏటను కోసి కాళ్ళు మొక్కితే కీడు పోతుంది, లేకపోతే మీ అయ్యమ్మ మీదకి పోతుంది. ఆ డైలాగ్ ఎందుకన్నా అయ్యమ్మ మీదకంటే వీళ్ళ మీదకి పోతుంది అంటే అసలు పట్టించుకోరు. మా అయ్యమ్మ అంటే పట్టించుకుంటారు వాళ్ళు, మళ్ళీ మన అయ్యమ్మ అన్న అంత పట్టించుకోరు. అందుకే కొట్టినా నేను. చాలా మంది అనుకోవచ్చు నాకు ఇటో చెల్లి ఉందన్న, నాకు చెల్లి ఉంది, మ్యారేజ్ అయ్యింది, బాగున్నాడు, కానీ ఫన్నీ కోసమే అన్ని. ఫన్నీ కోసం. అయితే అన్న టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత చాలామందికి ఫాలోవర్స్ రాలేదు, నీకు కూడా అట్లా అయిందా? నాకు అయ్యిందన్న. నేను మంచి వీడియోలు చేసినా కానీ ఎప్పుడు వీడియోలు వైరల్ కాలే. ఎప్పుడైతే ఓన్ కంటెంట్ తీసుకున్నానో
అప్పటి నుంచి వీడియో వైరల్ అవ్వడం స్టార్ట్ అయిందన్న డైలాగ్. ఎప్పుడైనా ఓన్ కంటెంటే కొట్టాలన్న. ఇప్పుడు యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గాన బెట్టింగ్ యాప్ల గురించి చాలా నడుస్తుంది ఈ మధ్య. అవును. కొంతమంది బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినోడు లక్షల్లో సంపాదించుకుంటున్నాడు. అది చూసి కొంతమంది ఏంటంటే బెట్టింగ్ యాప్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అప్పులు తెచ్చి అవి తెచ్చి. సో బెట్టింగ్ యాప్ల మీద ఎగ్జాక్ట్లీ నీ ఒపీనియన్ ఏంది? బెట్టింగ్ యాప్లు అసలు యూజ్ చేయొద్దన్న, నా ఒపీనియన్ అదే. నాగిట్ వచ్చినాయి ఫోన్స్ యాప్ ప్రమోషన్ చేయమన్నా చేయనని చెప్పినన్న. నేను ఒక్కటే నా జీవితంలో చేసింది ఒకటే ప్రమోషన్. హోమ్ అదే ఉంటుంది కదా వర్క్ ఫ్రమ్ హోమ్. తర్వాత నాకు వద్దనిపించింది అది. ఎందుకు? అందులో నేను ఏదైనా జెన్యున్గా చేస్తానా, ఉన్నమాట చెప్తున్నా. మన వల్ల వాడు లాభపడితే సంతోషం, కానీ లాస్ అయితే సంతోషపడతాను. ఇప్పుడు నేను ఆ వీడియో వచ్చేసి 1,30,000 1,40,000 మంది చూసారు వర్క్ ఫ్రమ్ హోమ్. చేసిన తర్వాతకి వాళ్ళు చెప్పిన కంటెంట్ ఇట్లా ఉంటాయన్న, ఇది జాబ్స్ది కొంచెం పెడితే మనకు ఒకరికి సాయం అవుతుందని నేను చేసిన ఓపెన్గా ఒప్పుకుంటున్నాను నేను. తర్వాత నాకు కొంతమంది ఫోన్ చేసి అన్న ఇట్లా డబ్బులు అడుగుతున్నారు, ఇది ముచ్చటంటే నేను చేయనని చెప్పేసి నేను నా కామెంట్లో వస్తే ప్రతిదీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఫేకే. అది కూడా కొన్ని ఫేక్ అన్న. అదే అన్న, మనం ఫస్ట్ తెలుసుకున్నా ఒకరికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఒకసారి మనకు తెలిసినాక ఏం చేస్తాం, వదిలేసాం. సేమ్ బెట్టింగ్ యాప్ గిట్ట ఒక 40,000 ఇస్తాం, మేము చేస్తాం. ఒక ఫేక్ది అది ఇస్తా, ఐడి ఇస్తా, కొట్టేసి 2 lakhs వచ్చినాయి 5 lakhs వచ్చినాయని టెలిగ్రామ్లో ఇంతమందిని యాడ్ చేసేసి వచ్చింది అన్న. ఒక్కసారి బెట్టింగ్ యాప్కి అలవాటు పడ్డారు అనుకో అన్న, మనిషి జీవితం ఆగమన్నా. నేను ఓపెన్గా చెప్తున్నా. సరే ఒక్కసారి లాభం వస్తే 10 సార్లు లాస్ అవుతాడన్న. అది ఒకసారి 1,00,000 వచ్చింది అనుకో, ఇంకో 1,00,000 పెడతాడు, వస్తుంది 1,00,000 పోతుంది. అరే పెట్టిన 1,00,000 ఇట పోయింది, ఎట్లన్నా దాన్ని సంపాదించాలని ఆడు అప్పు తెస్తూనే ఉంటాడు, పెడుతూనే ఉంటాడు, లాస్ అవుతాడన్న. నాకు బెట్టింగ్ యాప్లు అంటే నచ్చదన్న. వచ్చింది ప్రమోట్ కానీ నేను చేయనని చెప్పినాను. నైస్. ఏదున్నా జెన్యున్ ఉంటే చేస్తాను. మన వల్ల వాళ్ళు లాస్ కావద్దు, నాకున్న మైండ్ సెట్ అంతే. ఇప్పుడు అంతా ఓకేనా? ఇన్స్టాగ్రామ్ లైఫ్ అంతా కూడా అంతా ఓకే అన్న. ఇప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి స్టేజ్కి వెళ్ళారు. అవును. కొంతమంది అవును, పేర్లు ఎందుకు, కొంతమంది మంచి స్టేజ్కి వెళ్ళారంటే అవును, కొన్ని ఫేక్ వీడియోలు చేసుకుంటా, కొన్ని ఫేక్ ఇవి చేసుకుంటా కూడా ఎదిగినారు. అవును. సో వాళ్ళు ఇప్పుడు టచ్లో ఉన్నారా నీకు? టచ్లో అంటే చాలా మందిని ఆ సిమ్ము తీసేసినాను నేను. టిక్టాక్లో ఉన్నది వద్దు, నాకు మ్యారేజ్ అయిన కాడికెళ్ళి తీసి పడేసిన పక్కన. లేరు, నాకు టచ్లో లేరు. ఎదిగిరంటే ఎప్పుడన్నా వీడియోస్ చూస్తా, అంతవరకు పైకి ట్రోల్ చేసేస్తా. ఏమన్నా సాంగ్స్ వచ్చా గణేష్ అన్న? నాకేం రావన్నా మల్లన్న స్వామి సాంగ్స్ ఏం రావు, ఇష్టం అంతే. ఇష్టం అంతే. సాంగ్స్ ఏం రావన్నా. సో నా అంత దోస్తాన్ని మెయింటైన్ చేసినావు, మంచిలకు పోయినావు, చెడులకు పోయినావు, అందరికి హెల్ప్ చేసినావు, అన్నీ చేసినావు కదా. పెళ్ళైనాక కంప్లీట్లీ చేంజ్ అయిపోయినావు కదా. సో వాళ్ళు మళ్ళీ నీ దగ్గర రావడం కానీ, నీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ, వాళ్ళ నీ మీద అటాక్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? అటాక్ అని ఏం చేయలేదన్న, కానీ బంద్ చేసిన. అప్పటికిప్పటికి ఏడికి పోయినా నేను సింగిల్గా పోతాను. ఎప్పుడు దోస్తాన్ని ఒక పంచాయి కాగానే 20 మంది దిగుతారు, ఫోన్ కాల్ వాడతారు. ఎప్పుడు ఓడి ఉండడు మన ఎమ్మటి. ఇప్పుడు బండి మీద వచ్చినా ఒకళ్ళమే రావాలి, పోయినా ఒకళ్ళమే పోవాలి. ఎప్పుడు పోయినా సింగిల్గా పోతాను. అట్లా కూడా వస్తే బద్దలు వలగొట్టి కూర్చోబెడతాను నేను. ఓపెన్ చెప్తున్నా అంతే. నా వరకు రాకముందు వరకు నేను పక్కకు ఉండేస్తా. నా మీదకి వచ్చిందంటే బద్దలు వలగొట్టిన రాక ఊకోను. ఓపెన్ చెప్తున్నా. ఇంకో విషయం అన్న, పెళ్ళి అయిన తర్వాత చాలా వరకు అయితే ఆ వైఫ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ప్రేమ ఉండి ఇస్తారా, లేకపోతే లైఫ్ లాంగ్ ఉండాలని ఇస్తారా, లేకపోతే భయపడి ఇస్తారా తెలీదు. ఒకవేళ నీ వరకు ఆ విషయం వస్తే అమ్మ నాన్న ఇంపార్టెంటా, వైఫ్ ఇంపార్టెంట్? నాకు ఇద్దరు ఇంపార్టెంట్. ఎందుకంటే 25 ఏళ్ళన్నా మనం పుట్టిన కాడికి పెంచేది, కన్నేది మన అమ్మనే, మనని పెంచేది మన అమ్మ నాయననే. 25 ఏళ్ళు వాళ్ళు పెంచితే మిగతా 75 ఏళ్ళు వాళ్ళ అయ్యమ్మను వదిలేసి మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా మన గురించి ఏం తెలియదు, వాళ్ళు వచ్చేస్తారు. నా దృష్టిలో ఇద్దరు ముఖ్యమే. 25 ఏళ్ళు పెంచిన అయ్యమ్మ ముఖ్యమే, 75 ఏళ్ళు మనతో సంసారం చేసే భార్య గిట ముఖ్యం. వాళ్ళిద్దరు మనకు 2 కళ్ళు. చాలా మందికి ఈ సిచ్యువేషన్ ఎదురవుతుందన్న, పెళ్లి కాగానే పక్కకి వెళ్ళిపోవడము, సేవ చేయకపోవడం అలాంటివి జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు మన వరకు వచ్చేసరికి వద్దమ్మ ఎట్లా చూసుకుంటుంది? వాళ్ళ అమ్మాయిని ఎట్లా చూసుకుంటుందో మా అయ్యమ్మని అట్లనే చూసుకుంటుంది. సేమ్ టు సేమ్ చెప్తాను. పోనీ ఇలాంటి సిచ్యువేషన్ నీకు లైఫ్లో వస్తుంది అనుకుంటున్నావా? చెప్పలేమన్నా, రాదు అని అనుకుంటున్నాను నేను. మంచిగా ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది అన్న, రాదు. ఒకవేళ వస్తే దీన్ని ఎట్లా ఫేస్ చేస్తాం? ఎట్లా ఫేస్ చేస్తామన్నా, వచ్చినప్పుడు ఏముంది, ఇద్దరికి సర్ది చెప్పి కూర్చోవాలి అంతే. ఇప్పుడు చాలా మంది మొగోళ్ళు చేసేది గిట్ట అదే అని ఒక మాట చెప్తున్నాను. ఒక మొగోడు బయట ఎంత పెద్ద యుద్ధాన్ననే గెలిచి వస్తాడు, కానీ ఇంట్లో అత్తకోడల నొల్లిలా మొగోడు పోయి యుద్ధాన్ని గెలవలేడు. ఇది మాత్రం సత్యం చెప్తున్నా. చాయ్ గిన్నెలు పడతా ఉంటాయి మీద పడతాయి. అదే చెప్తున్నా, ఒక మొగోడు బయట ఎంత పెద్ద యుద్ధాన్నైనా గెలిచి వస్తాడు, ఇంట్లో అమ్మది పెళ్ళాంది నొల్లి అయింది అనుకో, వాళ్ళిద్దరి మధ్యలో పోయి గెలవలేడు. ఇది మాత్రం నిజం చెప్తున్నాను. బయటకు వచ్చో చాలా మంది పెద్ద మనుషులు
చాలా చెప్తుంటారు, పక్కన పంచాయతీ గురించి చెప్తుంటారు కానీ నా ఇంట్లోనే చక్కగా ఉండదు. ఓకే. ఇది గిట్ట నిజం చెప్తున్నాను. నువ్వు చూడు, నేను చూసిన కళ్ళతోటి పక్కన వచ్చి పెద్ద మనిషి గొడవ అయిందంటే పక్కన పంచాయతీ వచ్చి చెప్తాడు, వీనింట్లో వీనికి చక్కగా ఉండదు, పిల్లం గల్ల పట్టుకొని కొడుతుంది. నేను చూసిన కళ్ళతోటి. సో నీలో ఒక ప్లస్ ఒక మైనస్ చెప్పన్నా. నాలో ప్లస్ అంటన్నా, నాకు చేతనైనంత వరకు నేను ఉన్నది చెప్తున్నా, నాకు చేతనైనంత వరకు ఎవరికైనా ఆపద ఉందన్నా ఏది ఉందన్నా నేను ముందుకు వెళ్తాను. అది పెద్ద ఎత్తున కానీ నా సోమత మటుకే నాలో ఉన్న ప్లస్. అది మైనస్ ఏంది అంటే ఏదన్నా నాది అనుకున్నాను అనుకో అన్నది, అది ఒక వస్తువు కానీ లేకపోతే ఏదన్నా నాకు ఇచ్చిర్రు మళ్ళీ అది నాకు వాళ్ళు కావాలని గుంజుకున్నా కానీ నాకు పానం ఊకోదన్న, అది నాకు మైనస్. ఇచ్చి నాది అనుకుంటే దానికోసం ఎంత పెద్ద కొట్లాటకైనా నేను ముందుంటా, అదే నాకు మైనస్. అదొకటే అన్న, దానికోసం ఏదైనా చేయడానికి రెడీ. ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్రెండ్స్ గ్యాంగ్ అని మెయింటైన్ చేస్తున్నారు, పాటలు రాపించుకుంటారు, కొంతమంది తిరుగుతున్నారు కదా. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అలాంటి లైఫ్ నుంచి వచ్చినావు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అంటావు? అట్లానే ఉంటే వాళ్ళు ఏం ఉండదన్న, ఈ పాటలు ఇవన్నీ రాపించుకున్న వాళ్ళు అంతా డబ్బనే అన్న, అంతే. డబ్బనే అన్న. రియల్ లైఫ్ వేరే ఉంటుంది, చూసే లైఫ్ వేరే ఉంటుంది అన్న. ఏదో బయటికి షోక్ టాప్ 4 బట్టలు వేసుకొని ఒక కార్లో దిగంగానే పెద్ద తోపేమి ఉండదు. డబ్బు అంతే, కొట్టుకున్నాడు ఉంటుంది. డబ్బు ఏముంటుంది అన్న, సౌండ్ వస్తుంది. లోపల ఏముంటాయి, ఇటు రాళ్ళే ఉంటాయి. సేమ్ అదే ఇక, ఓపెన్ చెప్తున్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అన్న. చాలా ఇయర్స్ తర్వాత కలిసినాం మనము, చాలా మంచిగా అనిపించింది. అసలు అనుకున్నావు నేను ఇంటర్వ్యూకి పిలుస్తా అని? ఇక అనుకున్నా అంటే అనుకోలే అన్న, నేనైతే నిజం చెప్తున్నా. ఇంటర్వ్యూకి నన్ను యాక్చువల్గా వేరే వాళ్ళకి అడిగిరు అన్న, చూపిస్తా. చాలా మంది అడిగాను, ఇవ్వలేదు నేను ఇంటర్వ్యూస్. నువ్వు ఫ్రెండ్వి అన్నవి తెలిసిన నేను వచ్చిన కానీ నేను ఇవ్వలేదన్న. సో నేను ఈయనకి మెసేజ్ పెట్టే ముందు ఆలోచించిన అనమాట, అరే ఎప్పటి నుంచో పరిచయం కదా, మనం ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుంది, అసలు ఆ అవుట్పుట్ వస్తుందా అని ఆలోచించిన. కానీ అనిపించింది, ఎందుకంటే ఇన్ని లక్షల మంది 1000 మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. కొన్ని పెళ్ళి అయిన ఫ్యామిలీలకి వాళ్ళు చెప్పుకోలేనివి ఆయన చెప్పగలుగుతున్నాడు వదిన సపోర్ట్తోని. సో ఖచ్చితంగా ఈయనకు పిలిచి ఈయన లైఫ్ స్టైల్ గురించి అడిగితే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, వాళ్ళు కూడా పెళ్ళి లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు అనే ఉద్దేశంతోనే సో అన్నకు రిక్వెస్ట్ చేసి పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అన్న వచ్చినందుకు. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినాం, నీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకున్నావు. అసలు నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అనేది చెప్పినావు, అది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు రాకముందు నేను ఏమనుకున్నా, నిజంగా నేను పర్సనల్గా ఈ టార్చర్ అనుభవిస్తున్నట్టుండు, అందుకే వీడియోలు చేస్తుండే అనుకున్నా. లేదన్న, ఏదున్నా 10 మంది కోసం చెప్పుకోని వాళ్ళు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీలలో, చెప్పాలనే ఉద్దేశంతో. సో ఈ వీడియో ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏముందన్న, నాకు ఫుల్ సపోర్ట్ అన్న, నాకు ఫుల్ సపోర్ట్. వదినాక ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినావా? ప్రపోజ్ ఏముంటుందన్న, పెళ్ళి అయినాక రోజు ప్రపోజల్ అయితే. పెళ్ళి అయినాక ప్రపోజింగ్ ఎప్పుడన్నా గొడవ పడ్డారా పెళ్ళి అయినాక? ఎందుకు కావన్నా, మన అదే పెళ్ళి అయిన ప్రతి భార్యకు భర్తకు రోజు ఏదో చిన్నదో పెద్దదో గొడవ అయితే కామన్ ఉంటుంది, అంతే. అది ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉన్నారు గొడవ పడ్డప్పుడు? ఏముండదన్న, పొద్దుగాల కొట్లాడితే సాయంత్రం మాట్లాడే, అంతే. అంతే మంచిగా ఉంటుంది, ఫన్నీ. అంతే పొద్దుగాల కొట్లాడితే సాయంత్రం మాట్లాడే. నీ లైఫ్ గోల్ ఏందన్నా? నా లైఫ్ గోల్ ఏం లేదన్న, లైఫ్లో మంచిగా ఎదగాలి, మా అమ్మాయిని మంచిగా చూసుకోవాలి, నా అత్తమామని మంచిగా చూసుకోవాలి, నా భార్యని మంచిగా చూసుకోవాలి, ఉన్నత స్థాయిలో. అంతేనా నా గోల్ ఉన్నది, అదొకటి. ఆ స్థాయి అంటే ఉన్నత స్థాయిలో, ఇంకా అదే, అంతే అన్న నా స్థాయి. సూపర్ గణేష్ అన్న, ఆల్ ద బెస్ట్. 1,00,000 ఫాలోవర్స్కి దగ్గరలోనూ 1,00,000 ఖచ్చితంగా ఫాలోవర్స్ అవ్వాలి, ఇంకా పెరగాలి. సో ఇట్లాగే ఇంకా మంచి మంచి వీడియోలు చేసి అందరికీ బాధ చెప్పుకోలేనోడు నీ వీడియో తీసుకొని వీని బాధ ఇదిరా బాబు అని స్టేటస్ పెట్టుకునే రేంజ్కి ఎదిగిపోయినావు. ఇంకా అట్లనే వీడియోలు చేయని చెప్పేసి నా తరపున, మా వ్యూవర్స్ తరపున, మా ఛానల్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నెక్స్ట్ ఏదైనా గెస్ట్కి ఇంటర్వ్యూ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా యాడ్ నీడ్ ఉంటే బిజినెస్కి సంబంధించి సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ DM కూడా చేయొచ్చు. సైనింగ్ ఆఫ్ తేజ.